హాయ్ ఫ్రెండ్స్, నేను సుమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో మన మొక్కలకి చాలా రకాలైనటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనం అందించుకోవచ్చు. అది కూడా మన ఇంటి దగ్గర చాలా ఈజీగా అవైలబుల్గా ఉండేటువంటి, మనం బయట పాడేసేటువంటి వాటిని, మనకు అవసరం లేదు అని పాడేసేటువంటి వాటిని మన మొక్కలకి చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు. నేను ఈ వీక్ అంతా కూడా మీకు చక్కగా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు నేను ఫస్ట్ ఇష్టంగా నా మొక్కలకి అందించేటువంటి ఒక బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే పుల్లటి మజ్జిగ. ఎందుకు ది బెస్ట్ అన్నానంటే ఈరోజు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎంత రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి అందించాలి, అండ్ ఎన్ని రోజులు ఫర్మెంట్ చేయాలి, అండ్ స్ప్రే చేయాలా, మొక్క మొదట్లో పోయాలా, లేదా వాటి వల్ల యూజెస్ ఏంటి, అసలు మనం కర్డ్ని ఎందుకు యూస్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో అందిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, వీడియో కాన్సెప్ట్లోకి వెళ్తే మనం పుల్లటి మజ్జిగను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాము. పుల్లటి మజ్జిగ జనరల్గా ఇదేం పెద్ద ప్రాసెస్ కదా, అందరికీ తెలిసినదే. కొంచెం పులిస్తే మనం పాడేస్తాము. అలా పడేయకుండా ఏదైనా ఒక గ్లాస్ బాటిల్లో కానీ, ఎర్తన్ పాట్స్లో కానీ, మట్టి కుండల్లో వాటిల్లో పెడితే ఇంకా చాలా బాగా ఫర్మెంట్ అవుతుంది. లేదంటే కొంచెం వాటర్ కలిపి ఒక ప్లాస్టిక్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో నింపేసి పక్కన పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనం ఒక కనీసం సమ్మర్లో అయితే ఒక 4-5 డేస్ మినిమం దాన్ని అలా వదిలేస్తే చక్కగా ఫర్మెంట్ అవుతుంది, పులుస్తుంది. అలా పులవడం వల్ల దాంట్లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. మంచి బ్యాక్టీరియా డెవలప్ అయిన ప్రతి చోట ఆటోమేటిక్గా బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసే కెపాసిటీ గుడ్ బ్యాక్టీరియాకు ఉంటుందని మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో ఇలా రెడీ అయిన ఈ మజ్జిగని మనం మొక్కలకి ఎలా అందించాలంటే, 1 లీటర్ మనం తీసుకున్నటువంటి మజ్జిగ ఉంటే 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో 5 to 10 లీటర్స్, అది మన ఇష్టం. మన మొక్కల క్వాంటిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 3 రేషియోలోనే కలుపుతాను వాటరు, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది. మాకు కొంచెం గేదెలు అవి ఉండడం వల్ల కొంచెం మజ్జిగ అది కూడా ఎక్కువ స్టోర్ ఉంటుంది. సో అందుకని నేనైతే మొక్కలకి బాగా విరివిగా వాడతాను. ఓకే, 5 రేషియోలో వాటర్లో కలిపి మొక్క మొదట్లో పోయండి. అండ్ స్ప్రేయింగ్ కూడా అంతే, 5 రేషియోలో కలిపి దాన్ని వడకట్టి స్ప్రే చేసుకోవడం అనేది మనం జనరల్గా చేయాల్సిన పని. ఓకే, ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మనం మొక్కలకి కావలసిన మ్యాక్రోన్యూట్రియంట్స్లో నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు కదా. నైట్రోజన్ మొక్కని పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఫ్లాస్ ఫామ్ అవడంలోనూ అండ్ ఫ్రూట్స్ ఫామ్ అవడంలోనూ ఉపయోగపడుతుందని కదా మనకి తెలుసు కదా. సో ఇలాంటి మ్యాక్రోన్యూట్రియంట్స్, ఈ 3 మన మ్యాక్రోన్యూట్రియంట్స్గా చెప్పుకుంటే, దీంట్లో 2 నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ వీటిల్లో బాగా సమృద్ధిగా దొరుకుతుందన్నమాట. సో దట్ మీరు బాటిల్ మూతలు లూజ్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఎంత గ్యాస్ ఫామ్ అవుతుందో. ఇది మనం అందుకే కూడా ఎప్పుడు 3/4 మాత్రమే బాటిల్లో మజ్జిగను నింపి పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా గ్యాస్ ఫామ్ అవుతుంది. అది తీసినప్పుడు కూడా రోజు ఒకసారి తీసి లూజ్ చేసి మళ్ళీ టైట్ చేయడం అనేది చేస్తూ ఉంటే చక్కగా ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది బాటిల్స్లో నింపుకున్నప్పుడు. ఓకే, ఈ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ రిచ్గా ఉన్నటువంటి ఈ మెటీరియల్ని మనం మొక్కలకి అందిస్తే ఆటోమేటిక్గా మొక్కలు గ్రీన్గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మంచి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఓకే, అండ్ మనం సాయిల్ ఇచ్చినప్పుడు సాయిల్ కొంచెం పారస్గా తయారవడానికి అందులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది. అండ్ వీటిల్లో ఎసిడిక్ నేచర్ పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఈ పుల్లటి మజ్జిగను మనం మట్టిలో ఇంక్లూడ్ చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇంకా మనం సాయిల్ pH 7 అలా మెయింటైన్ చేస్తే చక్కగా మొక్కలు పెరుగుతాయని మనకు తెలుసు కదా. అంతకన్నా తక్కువ ఉంటే బాగా ఆల్కలైన్గా ఉన్న మొక్క పెరగదు, అండ్ టూ ఎసిడిక్గా ఉన్నా కూడా పెరగదు. సో కొంచెం ఎసిడిక్గా ఉంటే మనం పెంచుకునేటువంటి మ్యాక్సిమం మొక్కలన్నీ కూడా ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడతాయి. సో అలా కొంచెం ఇంప్రూవ్ చేయడం వల్ల సాయిల్లో ఉన్నటువంటి pH పెరిగి అవి మంచిగా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. టొమాటోస్ కానీ, చిల్లీస్ కానీ, హైబిస్కస్, రోసెస్ ఇలాంటివన్నీ కూడా ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడతాయి. సో మ్యాక్సిమం మనం పెంచేటువంటి మొక్కలన్నీ ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడతాయి కాబట్టి
ఇలా పుల్లటి మజ్జిగను ఇంక్లూడ్ చేయడం వల్ల వాటికి ఒక మంచి బూస్టప్ లాగా ఉంటుందన్నమాట. చక్కగా అవి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫోలియర్ స్ప్రేగా యూస్ చేయడం వల్ల దీనికి పెస్టిసైడ్గా కూడా ఇది పనిచేస్తుంది. పెస్టిసైడ్గా పనిచేయడానికి గుడ్ బ్యాక్టీరియా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి దీంట్లో వచ్చేటువంటి మీలీ బగ్స్ కానీ, ఫంగల్ డిసీజెస్ కానీ, ఇంకా లీఫ్ మైనర్ కాదు, లీఫ్ కర్ల్ డిసీజెస్కి చాలా బాగా పనిచేస్తుంది. లీఫ్ కర్ల్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి పుల్లటి మజ్జిగలో కొంచెం ఇంగువ కలిపి మనం మొక్క మొత్తం తడిచేలాగా స్ప్రే చేస్తే చక్కగా మొక్కకి కావలసినటువంటి ఆ మొక్కల్లో ఉన్నటువంటి ఆ లీఫ్ మైనర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఓకే. అండ్ ఫ్రూట్ సైజెస్ పెరగడం కానీ అండ్ అవి పండకపోవడం కానీ రీజన్స్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం కాల్షియం కూడా ఈ పుల్లటి మజ్జిగలో చాలా వరకు పుల్లటి మజ్జిగ వల్ల కూడా మనం ఆ మొక్కకి కాల్షియం అందించగలం అన్నమాట. ఫోలియర్ స్ప్రేగా చేసినప్పుడు కూడా మొక్క చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నటువంటి మొక్కలు ఫ్రూట్స్ పండకపోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా క్యూర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇవి వేటికి బాగా పనిచేస్తుంది అంటే పుల్లటి మజ్జిగ ఏ మొక్కలకు బాగా పనిచేస్తుంది అంటే పచ్చిమిర్చికి ది బెస్ట్ అని చెప్పుకోవాలి. పచ్చిమిర్చి, మందార, గులాబీలు వీటన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ మజ్జిగ మనం ఏ పాలతో తయారు చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటే గేదె పాలతో తయారు చేయాలా, ఆవు పాలతో తయారు చేయాలా అనే క్వశ్చన్ కూడా చాలామందికి వస్తుంది. ఆవు పాలు అయితే ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఆవు పాలు మజ్జిగ మనకు దొరకకపోయినా, ఆవు పాలతో చేసేటువంటి అవకాశం మనకు లేకపోయినా గేదె పాలతో అయినా కూడా మనం చేసి దానికి అందించవచ్చు. అండ్ వీటి వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ చాలా ఎక్కువ. మనకి ఊరికే బయటగా పడేస్తాం కదా వాటిని. పుల్లటి మజ్జిగ అంటే పులిసిపోయిన తర్వాత మనం వాటిని యూస్ చేయడానికి ఇష్టపడం జనరల్గా. అవి మొక్కలకి చాలా హెల్ప్ అవుతాయి. మనం ఎంత విరివిగా మొక్కలకి ఇది అందించవచ్చు అంటే ఎన్ని రోజుల గ్యాప్తో మరలా మనం ఆ మొక్కలకి పుల్లటి మజ్జిగని స్ప్రే చేయడం లేదా మొక్క మొదట్లో పోయడం అనేది చేయాలి అంటే వారానికి 2 సార్లు అందించవచ్చు మనకి వీలు కుదిరితే. లేదంటే వారానికి ఒక్కసారి కానీ 10 రోజులకు ఒక్కసారి కానీ అది మన వీలును బట్టి మొక్క అవసరాన్ని బట్టి మనం చూసుకుని వాటికి అందించవచ్చు. అండ్ డైల్యూషన్ రేషియో ఎక్కువైతే అంటే మనం సరిగ్గా దాన్ని డైల్యూట్ చేయకపోతే మొక్కకి ఏదైనా ఇబ్బంది జరుగుతుందా, ఇది నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది ఫేస్ చేసేది. ఏమీ కాదు, పుల్లటి మజ్జిగలో అది ఏం కెమికల్ పెస్టిసైడ్ కాదు, కెమికల్ కాదు కాబట్టి అంత హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఒకవేళ కొంచెం ఎక్కువైనా వాటికి వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ ఉండదు. ఓకే. ఇంకా బెనిఫిట్సే ఉంటాయి తప్ప నష్టాలు అయితే ఏది ఉండదు. ఓకే. అండ్ దీని యొక్క బెనిఫిట్స్ మనకి కంప్లీట్గా అందాలంటే ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాలి. మనం మజ్జిగను చేసేటప్పుడు మనం మిక్సీలో వేసి దాన్ని బాగా వాటిని చిలకడం కన్నా ఆ వెన్న తీసే ప్రాసెస్లో మజ్జిగ మనం చాలామంది మిక్సీలో వేస్తారు. సో అలా వేసేదానికన్నా మనం కవ్వంతో చిలికి ఆ వెన్నను తీస్తే దాంట్లో ఎక్కువ మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మిక్సీలో తిప్పినప్పుడు ఆ హీట్కి జనరేట్ అయినటువంటి హీట్కి కొన్ని గుడ్ బ్యాక్టీరియా చనిపోయేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్తారు. సో మ్యాక్సిమం వీలైనంత మనం కవ్వంతో కొట్టడం బెస్ట్. లేదంటే పెరుగుని బాటిల్లో వేసేసి వాటర్ కలిపేసి అలా ఆ వెన్నతో పాటుగా కూడా అందించుకోవచ్చు. దానివల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఫోలియర్ స్ప్రే చేస్తే ఎఫిడ్స్ నుంచి మీలీ బగ్స్, ఎఫిడ్స్ అండ్ మనకి బాల్సమ్ అండ్ రాట్స్ టొమాటోస్లో ఎక్కువ కనిపిస్తుంది. అండ్ లీఫ్ పైన కనిపించేటువంటి డిసీజెస్ అండ్ ఫంగల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ పూత నుండి పిండి దశలో పూత రాలిపోయేటువంటి సమస్య ఉన్నా కూడా ఈ పుల్లటి మజ్జిగని స్ప్రే చేయడం వల్ల పూత రాలడం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ పుల్లటి మజ్జిగను మనం విరివిగా మొక్కలకు అందించడం అనేది గుడ్ ఐడియా అని చెప్తాను. సో ఇంకా మిగిలినవి కూడా నేను ఒక్కొక్కటి అన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మీకు చెప్తాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాటిని మీ అవైలబిలిటీని బట్టి చూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.